డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలంటున్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ఇక డిక్లరేషన్ ఫామ్ నింపిన తర్వాతే జగన్ తిరుమలలో అడుగు పెట్టాలంటున్నారు పురంధేశ్వరి. డిక్లరేషన్ ఫామ్ ను ట్వీట్ చేశారు. లడ్డు వివాదం నేపథ్యంలోనే 28వ తేదీన తిరుమలకి వైఎస్ జగన్ ప్లాన్ చేశారు. తిరుమల పవిత్రతను ప్రభుత్వం దెబ్బతీసిందని, చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పూజలకు వైసీపీ పిలుపునిచ్చింది. 28న తిరుమలకు కాలినడకన వెళ్ళనున్నారు. శ్రీవారిని దర్శించుకోబోతున్నారు జగన్. మరి ఈ పర్యటనపై ఎటువంటి ఆసక్తి నెలకొందనేది మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎస్, పురంధేశ్వరి ట్వీట్ చేశారు ఇప్పుడే. ఆ పురంధేశ్వరి డిక్లరేషన్ ఫామ్ ని కూడా అందులో పొందుపరిచారు. ఈ నెల 28న తిరుమలకు వెళ్లాలని మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతనే ఆయన పవిత్రమైన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని ఆవిడ ట్వీట్ చేశారు. జగన్ అన్య మతస్థులు కావడంతో జీవోఎంఎస్ నెంబర్ 311 రెవెన్యూ ఎండోర్మెంట్స్ రూల్ నెంబర్ 16 ప్రకారంగా డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామంటూ ఆవిడ డిక్లరేషన్ ఫామ్ ని పొందుపరిచారు. జగన్ ని అన్య మతస్థుడిగా అందులో ఆవిడ పేర్కోవడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఒకసారి ట్వీట్ చూసాం మనం. ఇదే అంశం పైన రాజాసింగ్, తెలంగాణ గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా రియాక్ట్ అయ్యారని ఏం మాట్లాడారు విందాం. శ్రీ తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైన ఆ టెంపుల్ అంటే మన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు తిరుపతి దేవస్థానంకి వస్తారు, దర్శనం చేసుకుంటారు. కానీ లడ్డూలో ఈ పందులు కానీ వేరే వేరే జంతువులు మొత్తం నెయ్యి కలిపినారు. ఆ మాట విని చాలామంది బాధపడుతున్నారు. అసలు ఎంత పాపిష్టుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అని ఒక చర్చ నడుస్తుంది. ఇవాళ ఒక న్యూస్ చూసిన ఒక టీవీ ఛానల్లో, ఎవరో అంటే ఆ గుడిని అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ లేకపోతే రేపు దర్శనానికి వెళ్తారంట. అంటే ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగా మీకు సిగ్గులేదా? మళ్ళా మా తిరుపతి దేవస్థానం మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా? మా దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుటప్ రాజకీయం చేస్తున్నారు? ఎందుకు ఈ షోపుటప్గా మీరు దర్శనం చేయడానికి వెళ్తున్నారు? నాకు అర్థమైతే లేదు. ఇవాళ మొత్తం మన తెలుగు సమాజం మీకు తిడుతున్నారు. మీరు దొరికితే చంపేస్తారు. అంత కోపం హిందూ సమాజంలో ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు. ఒక చట్టం తీసుకొని రావాలని, ఒక హిందూ బోర్డు తీసుకొని రావాలని వాళ్ళు ఒక మాట పెట్టినారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మాటని మేము రేజ్ చేస్తున్నాం. ఏ విధంగా ఒక బోర్డు ఉంది, అదేవిధంగా హిందువులు కూడా ఒక బోర్డు ఉండాలని. కానీ ఇవాళ లేకపోతే రేపు మంచి దినాలు వస్తుంది. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న హిందువులకి నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరు కూడా మన గుళ్ళు గోపురాలు వాళ్ళకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి మనమందరం ఒకటై నచ్చ చెప్పాలి. మన గుళ్ళు గోపురాలకి ఉన్న ల్యాండ్కి ఎవరైనా కబ్జాలు చేయడానికి ప్రయత్నం చేస్తే మనమందరం కలిసిమెలిసి దానికి కాపాడే ప్రయత్నం చేయాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళో వేరే మతమోలు జాబ్లు చేస్తున్నారు. మా ధర్మం పైన మీకు నమ్మకం లేకపోతే మా గుళ్ళో మీకు జాబ్ ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి జాబ్? ఇవాళ శ్రీశైలం దేవస్థానం కానీ మన తిరుపతి దేవస్థానం కానీ చాలా వరకు గుళ్ళో వేరే మతమోలు జాబ్లు చేస్తున్నారు. నేను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా ఒక లేఖ రాసిన, ఇవాళ కూడా నేను మా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దీనికి ఒక టాస్క్ ఫోర్స్ తయారు చేయండి, ఒక యాక్షన్ టీమ్ తయారు చేయండి. ఎవరైనా వేరే మతమోలు పేరు మార్చి గుళ్ళు గోపురాల దగ్గర అక్కడిక్కడ జాబ్లు చేస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా తీసేలాగా, వాళ్ళకి ఐడెంటిఫై చేసేలాగా
ఒక టీంని ఏర్పాటు చేయాలని నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇవాళ వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఎవరైనా మా గుళ్ళుకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తారు, మా తిరుపతి దేవస్థానానికి అపవిత్రం చేయడానికి మీరు ప్రయత్నం చేశారు కదా, ఆ గుడికి వెళ్తున్నారు కదా, కొద్దిగా ఆలోచన చేయండి. ఆ దేవుడు ముందు పోయే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఏం చేసినారు ఆ గుడికి? అపవిత్రం చేయడానికి మీరు ప్రయత్నం చేశారు, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఆ గుడికి వెళ్ళే ముందు. ఇది రాజా సింగ్ వర్షన్. సో ఇప్పటికే పురంధేశ్వరి ట్వీట్ చేశారు, బీజేపీ విషయాన్ని పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. మీరు అన్య మతస్థులు కాబట్టి డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాతనే దాని లోపలికి వెళ్ళాల్సినట్టుగా పురంధేశ్వరి ట్వీట్ చేయడంతో పాటుగా డిక్లరేషన్ ఫామ్ను కూడా పొందుపరిచారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, జగన్ తిరుమల పర్యటనకు సంబంధించి ప్రకటించిన వెంటనే అంటే ప్రభుత్వం అప్రతిష్టత పాలు చేసే ప్రయత్నం చేస్తోంది, తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే రకంగా ప్రయత్నం చేస్తోంది, ప్రక్షాళన కోసం ఆ పాపాన్ని తీసివేసేందుకు నేను వెళ్తున్నానంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఒకవైపు ఆయన రకంగా చెప్తుంటే అటు డిక్లరేషన్ ఫామ్ అన్యమతస్థులు అని మెన్షన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి వెళ్లాల్సినట్టుగా పురంధేశ్వర్ ట్వీట్ చేశారు. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన ఎటువంటి ఆసక్తి నెలకొంది, ఎటువంటి రాజకీయ చర్చ కొనసాగుతోంది? ఎస్ మనోజ్, జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్ళే ప్రతిసారి కూడా ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఏదో ఒక పార్టీ ప్రస్తావన చేస్తూనే ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే ప్రస్తావన చేశారు. అయితే 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన బ్రహ్మోత్సవాలకి ఆయన వెళ్ళి అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించిన పరిస్థితిని మనం చూసాం. అయితే ఇప్పుడు తాజాగా లడ్డు వ్యవహారం మొత్తం ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాల్ని దెబ్బతింటున్న నేపథ్యంలో మరోసారి ఆయన క్లియర్గా చెప్పారు, రేపు 28వ తారీఖున ఈ కూటమి ప్రభుత్వం మా మీద చేస్తున్న దుష్ప్రచారానికి విరుద్ధంగా మేమందరం దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తాం, 28వ తారీఖున తిరుమలకి వెళ్తున్నాను అని చెప్పిన నేపథ్యంలో సో ఇప్పుడు మరోసారి ఈ డిక్లరేషన్ ఫామ్ని డిక్లరేషన్ వ్యవహారం తెర మీదకి వచ్చింది. గతంలో కూడా సోనియా గాంధీ వెళ్తున్నప్పుడు కూడా డిక్లరేషన్కి సంబంధించి ఇష్యూ గతంలో ఒకసారి వచ్చిన పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే బేసిక్గా తిరుమలకి అన్య మతస్థులు కావచ్చు లేకపోతే ఇతర మతస్థులు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు డిక్లరేషన్ ఫామ్ని తీసుకునే ఒక పరిపాటి గతంలో ఉండేది. సో ఈ నేపథ్యంలో చాలామంది భక్తులు కొంతమంది తిరుమల దర్శనానికి స్వామి దర్శనానికి అన్య మతస్థులు కూడా డిక్లరేషన్ ఫామ్ అందరికీ కొంతమంది పబ్లిక్లో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, దర్శనం చేసుకొని వస్తున్న పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు మరోసారి జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో 28 తిరుమలకు వెళ్తున్న నేపథ్యంలో డెఫినెట్గా డిక్లరేషన్ ఫామ్ తీసుకోవాలని బీజేపీ